ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎస్పీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. మోసపూరిత, దగాకోరు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఈరోజు ఆదివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్ అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం చంద్రబాబు అన్నారు. తనకున్న మీడియా బలంతో లేనిది ఉన్నట్లుగా చూపించడంలో సమర్థుడు చంద్రబాబు అంటూ విమర్శించారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని కబ్జా చేసి నందమూరి వారసులను తొక్కేశారని, చంద్రబాబు ఓ కబ్జా నాయకుడని ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాల చక్రవర్తి, మోసపు మహారాజు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని అబద్ధాలతోనే గడిపేశాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పవిత్ర గ్రంథంగా భావించిన వ్యక్తి జగన్. ఇచ్చిన ప్రతి హామీని జగన్ నెరవేర్చారు. ప్రజలను వంచించి అబద్ధాలతో ఓట్లను కొల్లగొట్టడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశాడు. ఏం చెప్పుకుని తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం చేపడతారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబు మురికి మాటలు మానుకోవాలి. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి హననం చేయడానికి సిగ్గులేదా మీకు? వివేకానంద రెడ్డి హత్య ఎవరి హయాంలో జరిగింది? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? వివేక కేసులో ఎఫ్ఐఆర్లో ఏముందో, ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీకు తెలియదా? మీ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది కదా, ఎందుకు సునీతకు న్యాయం చేయలేకపోయారు? కోడికత్తి కేసు అని అవహేళన చేస్తున్నారు. కోడికత్తి ఘటన జరిగింది మీ హయాంలోనే కదా. ఆ కేసును ఏడాదైనా ఎందుకు నువ్వు పట్టించుకోలేదు? 40 ఏళ్ల అనుభవం, హైటెక్ సీఎం అని చెప్పుకునే నువ్వెందుకు పరిశీలించలేకపోయావు? జగన్ సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో రాయితో దాడి జరిగింది నిజం కాదా? ఆ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది నిజం కాదా? ఆ దోషుల సంగతి నువ్వే చూడు. డ్రామా ఆడించారో, నీ ఉపన్యాసాలతో ఆవేశానికి గురై రాయి వేశాడో తేల్చు. సత్తెనపల్లి జగన్ పర్యటనలో గుర్తు తెలియని కారు ఢీకొట్టిందని మీ ఎస్పీనే చెప్పాడు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి ఏఐ టెక్నాలజీతో దొంగ వీడియోను సృష్టించారు. జగన్ సత్తెనపల్లి పర్యటనపై బురద జల్లాలని చూస్తున్నారు. పొద్దులి సత్తెనపల్లి పర్యటనను చూసి చంద్రబాబు అండ్కోకు చెమటలు పడుతున్నాయి. ఏడాది కాలంలోనే ఉప్పెనలా వ్యతిరేకత రావడంతో నేరారోపణలు చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడా, చంపేశారా? తేల్చండి. మీ హయాంలోనే కదా పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు. ఎందుకు ఈ రోజు వరకు తేల్చలేకపోయారు? క్రిస్టియన్ సమాజాన్ని దారుణంగా అవమానించింది మీరు కాదా? ఈ రోజుకి ప్రవీణ్ కుటుంబాన్ని బయటకు రాకుండా చేస్తుంది మీరు కాదా? తిరుపతి లడ్డు వివాదం సృష్టించింది ఎవరు? దేవదేవుడిని అవమానం పరిచింది మీరు కాదా? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దిగదార్చింది నువ్వు కాదా చంద్రబాబు అని ప్రశ్నించారు.